ఇంకొక పెద్ద ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామరెడ్డి. ఈ కొల్లి రఘురామరెడ్డి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీగా ఉంటూ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద నారాయణ గారు కానీ, పత్తిపాటి పుల్లారావు కానీ, ఇంకా అనేక మంది మాజీ మంత్రులు కానీ, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి ఒంటి గంటకి అక్రమంగా అరెస్ట్ చేసిన గనుడు ఈ కొల్లి రఘురామరెడ్డి. ఇతనికి ఉన్నటువంటి పవర్స్ కాకుండా ఇంకా నాకు అడిషనల్ పవర్స్ ఇవ్వండి చెప్పి చట్టాన్ని మార్చమని ప్రపోజల్ పెట్టినటువంటి వ్యక్తి కొల్లు రఘురామరెడ్డి. ఇవాళ ఇతని పని ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకుల్ని వేధించటమే, తప్పుడు కేసుల్లో పెడతమే లక్ష్యం. మొన్న పత్తిపాటి పుల్లారావు గారి కొడుకు శరత్ మీద అక్రమం కేసు పెట్టి ఈయనకి సంబంధం లేనటువంటి, అతనికి శరత్కి సంబంధం లేని ఏ రోజు డైరెక్టర్గా పనిచేయని కంపెనీలో అతన్ని ఇరికిచ్చి ఆ అక్రమ కేసులో అతన్ని జైలుకి పంపించాడు. ఇవాళ నారాయణ గారి ఇంటి మీద ఈ 15 రోజుల్లో ఇప్పటికీ నెల్లూరులో 10 సార్లు కొల్లు రఘురామరెడ్డి దాడులు చేశాడు. ఉదయమే 4 వెళ్ళి ఆయన ఇంట్లో సోదాలు చేయటం, ఆయన ఇంట్లో అనేకమైన చేయటం. నేను అడుగుతా ఉన్నా కొల్లు రఘురామరెడ్డికి, నీకు ఇవాళ నేషనల్ ఛానల్స్ యొక్క సర్వేలు చూస్తాం లేదా నువ్వు? కొల్లు రఘురామరెడ్డి, రిషంత్ రెడ్డి ఇవాళ ఐపాక్ ప్రశాంత్ కిషోర్ చెప్తా ఉన్నాడు వైసీపీ ఘోరంగా ఓడిపోతుందని. అయినా సరే మీరు ఇంత బరితెగించి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు, తాడేపల్లి ఆదేశాలు, సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలు, పెద్దిరెడ్డి ఆదేశాలు, విజయసాయిరెడ్డి ఆదేశాలు, వైవి సుబ్బారెడ్డి ఆదేశాలు పాటిస్తూ చేస్తున్నారంటే ఏంటిది? ఇంకొక ముగ్గురు ఉన్నారు, నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి. వీళ్ళ ముగ్గురు అడిషనల్ ఎస్పీస్. వీళ్ళ ముగ్గురు పని ఏంటి అంటే రాజకీయ నాయకులు ప్లస్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క ఆ కార్యాలయం యొక్క ఫోన్లు ట్యాప్ చేయడం పెట్టుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ మొన్నే మనం చూసాం. ఇట్టాగే తెలంగాణలో ప్రణీత్రావు అని ఒక అధికారి చేసి ఇవాళ అరెస్ట్ అయ్యి జైల్లో చెప్పకూడదు తింటున్నాడు. అక్కడ ముఖ్యమంత్రి, అక్కడ సలహాదారుల ఫోన్లు, ఇతని దగ్గర ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ద్వారా ఇక్కడ ఇద్దరు కొన్నారు. అప్పుడు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి అన్నదమ్ములు ఇద్దరు పెగాసస్ సాఫ్ట్వేర్, దాని ద్వారా ఇద్దరూ కూడా తమ ప్రత్యర్థుల ఫోన్లు అక్రమంగా వింటున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఫోన్లు ట్యాపు నిరంతరం జరుగుతున్నాయని సాక్షాత్తు పెద్దిరెడ్డి ఇదిగో ఈ పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చాడు.